హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఉష. ఈరోజు మీకు నేను ఇంతకుముందు వీడియోలో పెట్టాను కదా, మొలకలు వేసానని. టబ్స్లో మేడ పైన పెట్టాను. మేడ పైన పెట్టిన ఆకుకూరలన్నీ కూడా పెద్దవయ్యాయండి. చూడండి, ఇదైతే మెంతికూర అనమాట. మెంతికూర ఎంత చక్కగా పెద్ద అయిపోయిందో చూడండి. ఇప్పుడు ఈ సైజులో మనం తీసుకుంటే మనకి కర్రీకి చాలా బాగుంటుంది. అండ్ వంగ చెట్టు చూడండి, చివరిలో వచ్చింది మొత్తం. అలాగే ఇది కూడా మెంతి కూరనే ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, ఎంత చక్కగా గ్రోత్ అయిందో. నాకైతే ఒకరోజు కర్రీకి సరిపోతుందన్నమాట. ఇది చిక్కుళ్ళు పందిరి చిక్కుళ్ళు కాకుండా ఆ టైప్లో చిన్న కూర్చొని కాస్తాయి కదా, ఆ చిక్కుళ్ళు అనమాట. ఇదిగోండి ఇలా గ్రోత్ అయ్యాయి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే ఏమో ఎలా వస్తాయో ఆకుకూరలు, ఎలా ఉంటాయో టబ్స్లో ఇంతవరకు నేను పెట్టలేదండి. నాకు కిందన ప్లేస్లో సరిపోయేదనమాట. చాలా ఎక్కువ ప్లేస్ ఉంది కదా, సరిపోయేది. ఇప్పుడు అన్ని మొక్కలు వేసేసరికి కిందన ప్లేస్ సరిపోలేదు. ఇదిగోండి, ఇది వచ్చేసరికి చుక్కకూర. అండ్ ఇందులో ఒక తోటకూర మొక్క అయితే పుట్టింది. ఇదిగోండి ఫ్లవర్ వచ్చేస్తుంది, దాన్ని తీసి పడేసాను అనమాట. ఫ్లవర్ వచ్చేస్తే ఆకు ముదిరిపోతుంది కదా. అండ్ ఇది వచ్చేసరికి పాలకూర అనమాట. ఈ పాలకూర టబ్లో నేను మధ్యలో కొత్తిమీర వేసి చుట్టూ పాలకూర వేసాను అనమాట. అయితే నాకు కొత్తిమీర అనమాట పుట్టలేదనమాట. బాగా ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల కొత్తిమీర అనమాట పుట్టలేదు. అండ్ అందులో ఒక కొత్తగా ఆనప మొక్క కూడా పెట్టుకున్నాను. ఈ సీడ్స్ అయితే నేను ఆగస్ట్ 1లో వేసుకున్నాను అనమాట. వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. తర్వాత ఇది వచ్చేసరికి పందిరి చిక్కుడు. ఇదిగోండి, ఇది పందిరి చిక్కుడు పెట్టాను అనమాట. ఇది నార్మల్ చిక్కుడే, వెనక నుంచి పెట్టాను. ఫస్ట్ పెట్టాను కదా, అప్పుడైతే ఈ కుండీ పెట్టలేదనమాట. ఇది నా దగ్గర ఎక్స్ట్రా ఉంటే పెట్టాను. ఇందులో కొత్తిమీర వేసాను, పుట్టలేదనమాట. ఇదిగోండి, డ్రాగన్ ఫ్రూట్ టబ్లో అయితే ఒక 2 బీరపాజులు అయితే వేసుకున్నాను. ఈ డ్రాగన్ ఫ్రూట్ 1 ఇయర్ అయిపోయిందండి. 2 పింజులు వచ్చాయి కానీ నిలవలేదు. 2 వర్షాలు అప్పుడు పడేసరికి నిలవలేదన్నమాట. మళ్ళీ కొమ్మలే వచ్చి స్టెమ్సే వచ్చేసాయి. ఇలా వచ్చేసరికి నా దగ్గర ఉన్న పెద్ద కొంచెం ఆయిల్ డబ్బాలు, ఏమైనా డబ్బాలు ఉంటే అందులో దొండపాజును ఆనపాజు అయితే పెట్టాను. చూడాలి ఎలా గ్రోత్ అవుతాయో, ప్లేస్ దానికి ఎంతవరకు సరిపోతుందో అనేది. ఇక్కడ వచ్చేసరికి గులాబీ అంట్లండి. మీకు ఇంతకుముందు చూపించే ఉంటాను, చూపించకపోతే ఇవి కూడా కొత్తగా నేను పెట్టుకున్నవే. మినరల్ వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర అయితే నేను తీసుకున్నాను అనమాట. వాళ్ళ దగ్గర పాడైపోయినవి అడిగేసి తీసుకుని ఇలా గులాబీలను అయితే పెట్టుకున్నాను. అండ్ మట్టి కుండీలు కూడా మాకు ఊర్లో వచ్చాయి, అవి కూడా తీసుకుని ఇలా పెట్టాను అనమాట. ఇవి తీగ జాతికి సంబంధించిన 2 గులాబీ మొక్కలండి. వీటికి ఎక్కువ మట్టి పడుతుందని చెప్పి నేనైతే వాటర్ క్యాన్స్లో పెట్టాను. చూడాలి వీటి గ్రోత్ ఎలా వస్తుందో. అవి గులాబీ మొక్కలు నా దగ్గర సక్సెస్ చాలా తక్కువగా వస్తుంది. ఒక్కోసారి బాగానే అనిపిస్తాయి, ఒక్కోసారి ఇంకా తక్కువగా అనిపిస్తుంది అన్నమాట. ఇవి తీసుకొచ్చి పెట్టాను కానీ చూడాలి ఎలా ఉంటాయి అనేది. వాళ్ళ దగ్గర ఉండి పూసినట్టుగా మన దగ్గర ఉండట్లేదు. ఆవుగత్తం, గుడ్లు పొట్టు అవన్నీ కూడా వేసుకున్నాను అన్నమాట. చూడాలి వీటి గ్రోత్ ఈసారి ఎలా వస్తుంది అనేది. నాకైతే తీగ గులాబీ అనేసరికి గుత్తులుగా పూస్తాయని ఎగ్జైట్మెంట్తో తీసుకొచ్చానమాట. ఇంకా ఎలా పెరుగుతుంది, ఎలా పెంచుతాననేది చూడాలి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.